అందరికీ నమస్కారం. 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీని మన కొత్త ఛానల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తున్నాను. చెక్ ఇట్ ఔట్ నౌ. మీరు గనుక ఇంకా వీడియోని చూడకుండా ఉంటే చూసేయండి. మూవీస్ మాత్రమే మాస్టారు ఛానల్ పేరు. అందులో కూడా వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అజిత్ మోటివ్స్ అని ఇంకో ఛానల్ కూడా క్రియేట్ చేశాను. అందులో నా ఫేస్ చూపించి మరీ రివ్యూస్ ఇస్తున్నాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అందులో ఉన్న వీడియోస్ కూడా చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా కృతి సనన్ గారు ధనుష్ గారి కాంబినేషన్లో వచ్చిన తేరే ఇష్క్ మేన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ తెలుగులో అమర్ కావ్యం అనే టైటిల్తో రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్స్పెషలీ క్లైమాక్స్లో ఎమోషనల్ అవుతారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే లడాఖ్లో ఇండియన్ బార్డర్లో పర్మిషన్ లేకుండా ఒక ఫ్లైట్ గాల్లో ఎగురుతూ ఉండడంతో ఇది చూసిన అక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎవరిది ఈ ఫ్లైట్, శత్రు దేశం వాళ్ళది అయిండొచ్చని వీళ్ళ టీంకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక ఇద్దరు ఎయిర్ ఫైటర్స్ దూరం నుంచి ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఇద్దరులోనే ఒకరు మూవీలో మన హీరో అయినటువంటి ధనుష్ క్యారెక్టర్ పేరు ఈ మూవీలో శంకర్ ని వీళ్ళ టీం వాళ్ళు ఫ్లైట్ ని దూరం నుంచి వాచ్ చేయమంటే శంకర్ మాత్రం వినిపించుకోకుండా నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఖచ్చితంగా మన శత్రు దేశం వాళ్ళే అని ఆ ఫ్లైట్ లో ఉన్న పైలట్ దగ్గర డైరెక్ట్ గా కమ్యూనికేట్ అయ్యి, మీరు మా మిలిటరీ సెక్యూరిటీ ఏరియాలో ఉన్నారు, చాలా డేంజర్, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇస్తాడు. కానీ శంకర్ చెప్పిన మాటలు వాళ్ళు వినిపించుకోరు. అయినా కూడా ఫ్లైట్ ఎగురుతూనే ఉంటుంది. దాంతో శంకర్ వాళ్ళ మీద కోపం వచ్చి ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవట్లేదేంటని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. దాంతో వాళ్ళు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు చైనా వల్ల వింటారు. శంకర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా శంకర్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళినందుకు పై అధికారితో సహా అందరూ శంకర్ మీద కోపంతో ఉంటారు. కానీ వాళ్ళందరికీ తెలుసు అక్కడున్న వాళ్ళందరికంటే ది బెస్ట్ పైలట్ శంకరే అని. శంకర్ దగ్గర పై అధికారి శంకర్ ని సపరేట్ గా పిలిచి, ఎందుకని నువ్వు వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్ళావు, వాళ్ళు మన శత్రువులని నువ్వు ఎలా గుర్తించావంటే నా మనసు చెప్పిందని శంకర్ చెప్పడంతో, ఏంటి మనసు చెప్పిందా, ఇలా అయితే కష్టం, నీ మానసిక పరిస్థితి బాగాలేనట్టుంది, చాలా రోజుల నుంచి గమనిస్తూ వస్తున్నాం, నీ మనసుకు ఏది నచ్చితే అదే చేస్తున్నావు, ఎవరి మాట వినిపించుకోవట్లేదు, నువ్వు వచ్చిన ప్లేన్ చైనా వాళ్ళదా అని ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు నువ్వు ప్లేన్ పక్కనే వెళ్ళకూడదు, నువ్వు మెంటల్ గా దేని గురించో సఫర్ అవుతున్నావు, ఈ టైంలో నీకు మెడికల్ కౌన్సిలింగ్ కావాలి, ఇప్పుడే నీ ఫైల్స్ అన్ని మెడికల్ కౌన్సిలర్ పంపిస్తున్నానని ఢిల్లీలో ఫేమస్ మెడికల్ కౌన్సిలర్ అయిన మూవీలో మన హీరోయిన్ అయినటువంటి ముక్తికి చేరుతుంది. ముక్తి మెడికల్ కౌన్సిలర్ అయినప్పటికీ ఫుల్ డిప్రెషన్ లో ఉంటుంది. బాగా మందు తాగుతూ లివర్ అన్ని పాడైపోయి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ముక్తికి ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్ గా ఉంటుంది. తను అలాంటి కండిషన్ లో ఉన్న తనకు వచ్చిన ఫైల్లో శంకర్ ఫోటో పేరు చూడడంతో చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేసి ఫైనలీ ఇన్ని రోజులకి శంకర్ ఎక్కడున్నారో తెలిసిపోయిందని శంకర్ దగ్గరికి వెళ్తుంది. శంకర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ముక్తిని అక్కడ చూసిన తర్వాత ఎందుకనో తెలియదు చాలా ఎమోషనల్ అవుతాడు. అక్కడున్న ఆఫీసర్ దగ్గర నాకు వామింట్ వచ్చేలా ఉందని బయటికి వెళ్ళిపోతాడు. ముక్తిని చూసి బయటకు వచ్చిన తర్వాత దేని గురించి ఆలోచిస్తూ సఫర్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల ముందు ఫ్లాష్ బ్యాక్ లో శంకర్ యాంగర్ మేనేజ్మెంట్ ఉన్న ఒక పర్సన్ అర్జున్ రెడ్డిలో అర్జున్ లాగా ఫ్రెండ్స్ తో గ్యాంగ్ వార్స్ చేసుకుంటూ గొడవలు చేస్తూ ఉంటాడు. అదే కాలేజ్ లోనే ముక్తి మోడర్న్ సైకాలజీలో మనం వైలెన్స్ ని క్యూర్ చేయగలం, మనుషుల దగ్గర నుంచి వైలెన్స్ ని కంప్లీట్ గా మనం తగ్గించవచ్చు, ఆడిటోరియంలో నేను ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపిస్తానని అక్కడున్న ప్రొఫెసర్స్ తో చెప్తూ ఉండడంతో సడన్ గా అక్కడికి శంకర్ కొంతమందిని తీసుకొచ్చి గొడవ పడుతూ ఉంటాడు. మనిషిలో యాంగర్ ని తీసేయచ్చు అని ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేస్తుండడంతో సడన్ గా అక్కడికి ఒక పర్సన్ కోపంగా వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో ముక్తి నేరుగా శంకర్ దగ్గరికి వెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే శంకర్ చేయి పట్టుకుని ముక్తిని ఫస్ట్ టైం చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నచ్చేస్తుంది. ఇంత అందమైన చేయి నన్ను కొట్టడానికి వస్తే నేను కొట్టించుకోకుండా ఉంటానని చంప మీద కొట్టించుకొని అప్పటి వరకు ఫుల్ కోపంలో ఉన్న అతను ముక్తిని చూడంగానే కామ్గా అయిపోయి వెళ్తాడు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న ప్రొఫెసర్స్ సరే ప్రాక్టికల్ గా చేసి చూపి ఒక మనిషిలో ఈ యాంగర్ ని తీసేయచ్చు అని అంటే, సరే ఇప్పుడు వచ్చాడు కదా శంకర్, అతనితోనే నేను చూపిస్తా, కొద్ది రోజుల్లోనే అతను కంప్లీట్ గా నార్మల్ మనిషిలాగా మారి మంచివాడిలాగా మీ ముందు నిలబెడతానని వాళ్ళతో ఛాలెంజ్ చేస్తుంది. ఆడిటోరియంలో గొడవ చేసినందుకు కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ శంకర్ని పోలీస్ వాళ్ళకి పట్టించుంటారు. పోలీస్ స్టేషన్
సీన్లో ఉంటే శంకర్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్న వస్తాడు. శంకర్కి వాళ్ళ అమ్మ ఉండదు, కేవలం నాన్న మాత్రమే. నాన్నే ఆ అమ్మాయి పెంచుంటాడు చిన్నప్పటి నుంచి ప్రేమగా. ఆ నెక్స్ట్ డేనే ముక్తి కాలేజీకి వచ్చిన తర్వాత శంకర్ ఎక్కడున్నాడో వెతికి మరీ శంకర్ దగ్గరికి వెళ్ళి, నేను నీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ఇంకొన్ని రోజులు నేను చెప్పినట్టు గనక నువ్వు వింటే నీలో ఉన్న కోపం అంతా నేను పోగొట్టి నార్మల్ మనిషిలాగా తయారు చేస్తానంటే నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి? నువ్వేమైనా నాకు గర్ల్ ఫ్రెండా, లవరా? నువ్వు ఇలా నన్ను మారుస్తానని నా వెంట పడుతూ ఉంటే నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించేస్తానేమో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ప్రేమిస్తే ఢిల్లీనే తగలబెట్టేస్తానని పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ రోజు వ్యాలంటైన్స్ డే కావడంతో అక్కడున్న ప్రేమ జంటలన్నిటినీ టపాసులు కాల్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే ముక్తి శంకర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అంటే, నాకు మాత్రం ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు, వీళ్ళందరూ వీళ్ళ లవర్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే నాకు నచ్చట్లేదని ముక్తితో అంటే, ముక్తి శంకర్ భుజం మీద తలపెట్టి, ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఆపేయచ్చు కదా, నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు, నాతో డేట్కి వస్తావని స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి తనని తీసుకెళ్తుంది. అప్పటి నుంచి ముక్తితో కలిసి శంకర్ ఉంటాడు. ముక్తి శంకర్తో అన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, నీ ఆలోచన విధానాలు, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని శంకర్ని అడుగుతూ ఉంటుంది. ఇలాగే కొద్ది రోజులు గడుస్తుంది. శంకర్ ముక్తికి దగ్గర అవుతూ ఉంటాడు. ముక్తి మాత్రం శంకర్తో, ఇదంతా నా ఎక్స్పెరిమెంట్ మాత్రమే, ఇది నా జాబ్ లాంటిది, నేను నీతో క్లోజ్గా ఉండడం దీనికోసమే, నువ్వు వేరే ఫీలింగ్స్ ఏం పెట్టుకోకని ముందుగానే చెప్తుంది. కొద్ది రోజులకి ఎప్పట్లాగానే శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటే ముక్తి శంకర్ దగ్గరికి వెళ్ళి, ఏంటిది, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? శంకర్ని కొట్టిన అతన్ని తిరిగి కొట్టమంటే శంకర్ మళ్ళీ కొడతాడు. ముక్తి కొట్టొద్దని చెప్తున్నా కూడా శంకర్ అతన్ని కొడుతూ ఉండడంతో, అయినా నువ్వు చెప్పేది నేను ఏం వినాలి, మన మధ్య ఏ ఫన్ను జరగలేదు కదా అని చెప్తాడు. ఇంతకు ముందే శంకర్ ఫ్రెండ్స్ అందరూ, మీరిద్దరూ కలిసే ఉంటున్నారు కదా, మీ ఇద్దరి మధ్య ఏం జరగట్లేదేంటి, మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళండి, ఫన్ చేయండి అని చెప్తుండడంతో శంకర్కి మన మధ్య ఫన్ కావాలని చెప్తుంది. సరే ఫన్నే కదా, ఆ ఫన్ ఏదో నేను ఇస్తాను, ఫస్ట్ వాడి దగ్గర కొట్టించుకొని చెంప దెబ్బలు తిన్న తర్వాత కూడా శంకర్ తిరిగి కొట్టుడు ఫన్ ఇస్తుందని. ఆ తర్వాత ముక్తి శంకర్ని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి తన టీ షర్ట్ విప్పి, రా ఫన్ చేద్దామనంటే, ఈ టైంలో ఫన్నా, నాకు కూడా మూడు రావాలి కదా అని కోపం వచ్చి బయటకు వచ్చేస్తాడు. ఏంటి, నీకు ఇప్పుడు మూడు కూడా తెప్పించాలా ఏంటి కథ అని అంటే, నీ అవసరం కోసం ఇదంతా చేస్తున్నావు, కానీ నాకు అవసరం లేదు కదా, నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నానని. సరే ఇక్కడ నుంచి నేను ఏ గొడవకి వెళ్ళను, నీకు నచ్చినట్టుగానే ఉంటాను, నీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యేలో చూస్తానని చెప్తాడు. కొన్ని రోజులు అలాగే గడిచిపోతుంది. శంకర్ కంప్లీట్గా మారిపోతాడు. అతనిలో ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది. దాంతో ప్రొఫెసర్స్ కూడా శంకర్ని ముక్తి మార్చేసిందని ముక్తికి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ముక్తి చాలా హ్యాపీగా శంకర్ దగ్గరికి వెళ్ళి శంకర్ని గట్టిగా హగ్ చేసుకుని, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. దాంతో శంకర్ లైట్గా ఎమోషనల్ అవుతూ, నువ్వు నాతోనే ఉండిపోవచ్చు కదా, నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, మా అమ్మ నా 10 ఏళ్ళప్పుడు చనిపోయింది, అప్పటి నుంచి మా ఇంట్లో ఏదో తెలియని బాధ, ఆ బాధ కోపంగా మారింది, అందుకే నేను ఎప్పుడు కోపంగా ఉంటాను, ఏదో తెలియని ఫైర్, నిప్పుతో నా ఒళ్ళంతా అంటుకున్నట్టు ఉంటుంది, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా చల్లబడతాను, నాతో పాటు ఉండిపో, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. జోరున వర్షం వస్తుంది. సరిగ్గా అదే టైంలోనే అక్కడికి ఒక కారు ఆగుతుంది. కారులో వచ్చిన వ్యక్తి ముక్తి ఆల్రెడీ ప్రేమిస్తున్న అతను. ముక్తి నేరుగా వెళ్ళి అతన్ని హగ్ చేసుకున్న తర్వాత శంకర్కి చాలా బాధేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో శంకర్ వామిన్స్ వస్తుందని బయటకు వచ్చిన తర్వాత అతన్ని కౌన్సిలింగ్ చేయడానికి వచ్చిన ముక్తి దగ్గరికి వెళ్తాడు. ముక్తి శంకర్తో మాట్లాడుతూ, చాలా రోజులైంది నిన్ను చూసి, నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ కదా రాసావు, కానీ పైలట్ ఎలా అయ్యావని చాలా మాట్లాడుతుంటే శంకర్ మాత్రం ఏం మాట్లాడు, అలా సైలెంట్గా ఉంటాడు. జస్ట్ నా పేపర్స్ మీద సంతకం చేయండి మీరు, నేను వెళ్ళాలని చెప్తాడు. అదే టైంలోనే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే శత్రు దేశం వాళ్ళు అటాక్ చేస్తారు అక్కడ. దీంతో కొద్దిగా గాయాలవుతాయి ముక్తిని ఎలాగైనా అక్కడ నుంచి కాపాడి లోపల తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో శంకర్ ముక్తికి ప్రపోజ్ చేసిన తర్వాత శంకర్ ఫ్రెండ్స్ అందరూ, ఇలాంటి అమ్మాయిలు ఇలాగే ఉంటారా, మనతో కలిసి ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ ప్రేమిస్తున్నట్టే ఉంటారు కానీ పెళ్ళికి మాత్రం వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారని రెచ్చగొట్టడంతో శంకర్కి ఇంకా కోపం వచ్చి బాధేసి, ముక్తి ప్రేమించిన అతని పేరు అబీర్ ముక్తి వీళ్ళిద్దరూ ఒక పబ్లో ఉంటారు. నేరుగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి శంకర్ ఫుల్ కోపంతో ముక్తి దగ్గర, నేను కావాలా వీడు కావాలంటే నన్ను చంపే, నేను కావాలంటే వీడిని చంపే, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని బాధతో అక్కడి నుంచి వచ్చేస్తాడు. దాంతో ముక్తికి శంకర్ సిచ్యువేషన్ అర్థమయ్యి శంకర్ నిజంగానే ముక్తిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని ఆ రోజు సాయంత్రం శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శంకర్ వాళ్ళ ఇల్లు ఒక స్ట్రీట్లో
ఒక చిన్న రేకుల ఇల్లు. ముక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటిని చూసి అక్కడున్న శంకర్ వాళ్ళ నాన్నను చూసి ఫ్రెండ్ని చూసి, చూడు శంకర్, తప్పంతా నాదే, నేనే నీకు అనవసరమైన హోప్స్ ఇచ్చేసానేమో నా ఎక్స్పెరిమెంట్ కోసం. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఒకసారి మా ఇంటికి వస్తావా అని ఇంటికి పిలుస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి పిలుస్తుందేమో వాళ్ళ నాన్నగారి దగ్గర మాట్లాడని శంకర్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ చాలా ఖుషి అయిపోతారు, డాన్స్ వేస్తారు, పెళ్లికి బట్టలు కూడా కొంటారు. ఆ నెక్స్ట్ డేనే శంకర్ ముక్తి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారిని కలవడానికి పెద్ద ఇల్లు బంగ్లా లాగా ఉంటుంది. బయట చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. శంకర్ వెళ్తూ వెళ్తూ ఇదంతా గమనించి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ముక్తి వాళ్ళ నాన్నని కలిసి, నా పేరు శంకర్, ముక్తి నా గురించి చెప్పింది అనుకుంటానంటే, ఓహో నువ్వేనా నా కూతుర్ని ప్రేమిస్తున్న వ్యక్తి, సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అంటే, ఏదో ఒక చిన్న పని చేసుకుంటున్నానని చెప్తాడు. నేను ఎవరో తెలుసా, నా పేరేంటో తెలుసా, బయట బోర్డు ఉంటుంది, వచ్చేటప్పుడు చూసి రాలేదా, వెళ్ళి మళ్ళీ చూడని చెప్తే శంకర్ నేరుగా బోర్డు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పేరు చూసి వచ్చి అందులో యశ్వంత్ బేరీవాల్ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ అని ఉంటుంది. అది చెప్పిన తర్వాత, నా కింద దగ్గరగా 700 ఐపీఎస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు, అలాంటిది నువ్వు వచ్చి నా కూతుర్ని లవ్ చేస్తున్నాను పెళ్లి చేయమంటే ఎలా ఒప్పుకుంటాను? ఒకవేళ నువ్వే గనక నా సిచ్యువేషన్లో ఉంటే నీలాంటి ఒక అతను వచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటే చేస్తావా? ఇది న్యాయమేనా అంటే, నాకు అర్థమైంది సార్, మీలా అవ్వాలంటే ఏం చేయాలని అంటాడు. ఏంటి నాలా అవుతావా? యూపీఎస్సి ఈ పేరు కూడా నువ్వు వినిండవు. 3 రౌండ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈ మూడింటిని క్లియర్ చేసావంటే నువ్వు నాలాగా అవ్వచ్చు. నువ్వు ఫస్ట్ ప్రిలిమ్స్ ఫాస్ట్ చేయి, తర్వాత వచ్చి నాతో మాట్లాడు, అప్పుడు చూసుకుందామని అంటే, సరే సార్ మీరు చెప్పినట్టుగానే ఈ ఎగ్జామ్ ఏదో క్లియర్ చేస్తానని ముక్తి దగ్గర, చూడు ముక్తి, ఇంకో 3 సంవత్సరాలు నేను నీ కంటికి కనిపించను, ఎగ్జామ్లో పాస్ అయ్యే నేను నీకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేసిన రోజు నువ్వు నా ఫోన్ కాల్ తీయడానికి రెడీగా ఉండని వస్తాడు. దాంతో ముక్తి, నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఎన్నో లక్షల మంది ఎగ్జామ్ రాశారు, పాస్ అవ్వడం చాలా కష్టం అని చెప్తే శంకర్కి ఫుల్ కోపం వచ్చి బాధతో ఎలాగైనా ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అనే మోటివేషన్తో అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే శంకర్ నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి యూపీఎస్సీ గురించి చెప్తే, యూపీఎస్సీనా, నువ్వు పాస్ అవుతావా ఏంట్రా, ఏదైనా జోక్ చేస్తున్నావా అని నెగ్లెక్ట్ చేస్తాడు. నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు వాళ్ళ నాన్నగారు చెప్తే అని. కనీసం యూపీఎస్సీ అంటే మీనింగ్ ఏంటో తెలుసారా మీకని అడిగితే ఏం చెప్పడు. యూపీఎస్సీ గురించి ఏం ఐడియా ఉండదు శంకర్కి. ఏదైనా అవ్వని నేను పాస్ అవుతానని మెంటల్గా ఫిక్స్ అయ్యి మొదట ఫిలిప్స్ని క్లియర్ చేయాలని బుక్స్ అన్నీ తీసుకొచ్చి రాత్రి పగళ్ళు మేల్కొని మరీ చదువుతాడు. ఫైనల్గా ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఎలాగోలాగా కష్టపడి రాసి విత్ ఇన్ ఏ ఇయర్లో నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తానని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను పాస్ అయ్యానని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు. నాన్న కూడా శంకర్ని చూసి ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోతాడు, సెల్యూట్ చేస్తాడు. శంకర్కి దూరంగా ఉన్న ఇన్ని రోజుల్లో ముక్తి శంకర్ని మర్చిపోయి వేరొక అబ్బాయిని ప్రేమించుంటుంది. ప్రేమించిన అతన్ని ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఎగ్జామ్లో పాస్ అయ్యానని ఫుల్ సంతోషంలో శంకర్ ముక్తికి ఫోన్ చేస్తే ముక్తి ఫోన్ చేయదు. శంకర్ ముక్తి కళ్ళ ముందే ఉంటాడు. ఇన్ని రోజుల్లో శంకర్ లైట్ తీసుకుని ఉంటాడు, మర్చిపోయి ఉంటాడని శంకర్ని మర్చిపోయి ఉంటే ఇప్పుడు శంకర్ మళ్ళీ కనిపించడంతో ముక్తి నేరుగా వెళ్ళి చెక్ చేస్తుంది ఎగ్జామ్లో పాస్ అయ్యాడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెట్రోల్ బాటిల్ తీసుకుని వెళ్ళి మొత్తం రచ్చ చేస్తాడు. నేను నీ కోసం ఎగ్జామ్ రాసి పాస్ అయితే నువ్వేం చేస్తావు, నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదని ముక్తి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే, చూడు నువ్వు ఇలాంతా చేయొద్దు, నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యావు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవ వల్ల నీ 3 సంవత్సరాల కష్టమైపోతుంది, మా నాన్న గురించి తెలుసు కదా, దయచేసి ఇదంతా ఆపేయనంటే, చూడు ముక్తి, నేను నీకు ముందే చెప్పా, నేను గనక నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఢిల్లీనే తగలబెట్టేస్తానని, అయినా నీ కోసం నేను ఎగ్జామ్ రాస్తానని నీకు తెలుసు కదా, ఎందుకని నా కోసం వెయిట్ చేయలేదు, నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదని అంటే, నేను నీకు క్లియర్గానే చెప్పాను, అప్పుడే ఇదంతా నా స్వార్థం కోసమే చేస్తున్నానని, కానీ నువ్వే వినిపించుకోకుండా ప్రేమ అంటూ ఇలా పిచ్చివాడిలో బిహేవ్ చేస్తున్నావు. నేను ఎప్పుడైనా నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పానా? చెప్పలే కదా, నువ్వే ఏదేదో ఊహించుకొని నా మీద ఫీలింగ్స్ పెంచుకుంటే, అయినా ఇప్పుడు నీ కెరియర్ బాగుపడుతుందని అనుకుంటూ ఇలా అయిపోతున్నావేంటి, నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యావు, నీకు గుర్తుందా అంటే అదంతా చేసింది నీ కోసమే కదా, కానీ ఇప్పుడు నువ్వే లేదంటే అదంతా ఉంటే కూడా నేను హ్యాపీగా ఉండలేనని అంటాడు. దాంతో శంకర్ ఫుల్ ఎమోషనల్ అయ్యి, ఇన్ని రోజులు
రోజులు నాతో ఉన్నావు కదా, ఒక్క రోజైనా ఒక్క సెకండ్ అయినా నన్ను ప్రేమించలేదని అంటే లేదు ప్రేమించలేదని చెప్పేస్తుంది. దాంతో శంకర్ ఏం మాట్లాడుకున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాడ్గా. ముక్తి వాళ్ళ నాన్నగారి మనుషులందరూ శంకర్ని బాగా కొట్టి పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి స్టేషన్ తీసుకెళ్తారు. ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారేమో అని శంకర్ వాళ్ళ నాన్న ముక్తి వాళ్ళ ఇంటికి వచ్చి ముక్తి వాళ్ళ నాన్నతో సార్ ఏదో తెలియక చేశాడు నన్ను క్షమించానని అంటే శంకర్ వాళ్ళ నాన్న మీలాంటి వాళ్ళు ఎప్పుడు మా కాళ్ళ దగ్గరే ఉండాలి, అయినా వాడు చేసింది క్షమించడానికి నేరం, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి కాళ్ళు పట్టుకో అప్పుడు క్షమిస్తానని చెప్పడంతో శంకర్ వాళ్ళ నాన్న కొడుకు కోసం అందరి కాళ్ళు పట్టుకుంటాడు. ముక్తి కాళ్ళు కూడా పట్టుకోపోతుంటే అంకుల్ ఏం చేస్తున్నారని పాపం నాన్న వదిలేయండి అని చెప్తే ముక్తిని చూసి శంకర్ వాళ్ళ నాన్నని పంపించేస్తాడు. వెళ్ళి స్టేషన్లో నా పేరు చెప్పి తీసుకుపోని శంకర్ వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొస్తూ వస్తూ ఇదంతా మనకి ఎందుకురా, ఇంతటితో వదిలేద్దాం, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, పైన ఏరోప్లేన్ వెళ్తుంది చూడు, నాకు చిన్నప్పుడు చెప్పావు కదా మన ఇద్దరమే కలిసి ఏరోప్లేన్లో వెళ్ళాలని, కానీ ఇప్పుడు నువ్వు ఇలా అయిపోతే ఎలా రా అని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో శంకర్ వాళ్ళ నాన్న చనిపోతాడు. శంకర్ వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత కాశీలో పిండ ప్రదానం చేస్తూ ఉంటే అక్కడుండే స్వామీజీ లాంటి ఒక అతను వచ్చి ముక్తి నీకు ఎప్పటికీ దక్కదు, ముక్తి దొరకాలంటే నువ్వే ముక్తి గురించి మర్చిపోయి తనని వదిలే, ఖచ్చితంగా నువ్వు కావాలని నీ కాళ్ళ దగ్గర వచ్చి బ్రతిమలాడుతుంది, దయచేసి ఇదంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు అనేలాగా మోటివేట్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న గంగా తీర్థాన్ని తీసుకెళ్ళి నేరుగా పెళ్ళికి రెడీ అవుతున్న ముక్తి దగ్గరికి వెళ్ళి చేతిలో వాటర్ని చూపిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ యాసిడ్ తీసుకొచ్చాడేమో అని భయపడుతూ ఉంటారు. దాంతో భయపడకు ఇదేం యాసిడ్ కాదని ముక్తి తల మీద పోసి నువ్వు చేసిన పాపాన్ని కడిగి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని గంగా తీర్థాన్ని తీసుకొచ్చాలని తల మీద పోసి మా నాన్నగారు చనిపోయారు, ఇంకా నేను నీ జీవితంలోకి రాను, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గన్ తీసుకొని అతను షూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో పైన ఎగురుతున్న ఫ్లైట్ని చూసి పైలట్ అవుతాడు. ఇంకోవైపు ముక్తి ఏమో శంకర్ని తలుచుకొని నా వల్లే ఇలా అయిపోయాడని చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి బాధతో ఏడుస్తూ పెళ్ళి కూడా చేసుకోకుండా శంకర్ దగ్గరికి వెళ్ళి శంకర్ని కలుద్దామంటే శంకర్ ఇంట్లో ఉండడు, వెళ్ళిపోయి ఉంటాడు ఆ ఏరియాలో నుంచి. దాంతో ఫుల్ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది శంకర్ని తలుచుకుంటూ. మందుకి సిగరెట్కి బాగా అలవాటైపోతుంది. ముక్తి వాళ్ళ నాన్నేమో ఇలా ఉంటే కష్టమని తను ప్రేమిస్తున్న అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయిస్తాడు. దాంతో కొద్ది రోజులకి తను ప్రెగ్నెంట్ అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత శంకర్ గురించి తెలియగానే ముక్తి ఇక్కడికి వచ్చి ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో ముక్తి దగ్గర శంకర్ గిల్ట్, దీనికంటే పెద్ద రోగం ఇంకేది ఉండదు ముక్తి, పేపర్స్ మీద సంతకం చేస్తే నేను వెళ్తానంటే ముక్తి ఎమోషనల్ అవుతూ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, అయినా నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తుంది. శంకర్ నవ్వి ఏంటిది, ఇప్పుడు నా మనసులో అలాంటివి ఏం లేదు, నేను జస్ట్ ఒక సాధారణ మనిషి మాత్రమే, నేను ఎవరిని ప్రేమించలేను, దయచేసి నన్ను వదిలేయని చేతులు జోడించి అడిగితే ముక్తి కూడా శంకర్ కాళ్ళ మీద పడిపోతుంది. ఇలా ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకుంటూ నన్ను వదిలేయని శంకర్ అంటే నన్ను యాక్సెప్ట్ చేయని ముక్తి అంటుంది ఏడుస్తూ. అదే టైంలోనే ముక్తికి డెలివరీ పెయిన్స్ వచ్చి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. దాంతో ఎలాగైనా కాపాడాలని శంకర్ తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. దాంతో ముక్తి శంకర్ దగ్గర నా బిడ్డని నువ్వే చూసుకోవాలి, వెళ్తూ వెళ్తూ నా కొడుకు పుడతాడని చెప్పి వెళ్ళావు కదా, అది జరగకూడదని మందు తాగి నా లోపల ఉన్న బేబీని నేనే చంపుకోవడానికి ప్రయత్నించాను, కానీ కుదరలేదు. మా నాన్నేమో నన్ను చూడలేక నా గురించి థింక్ చేసి హార్ట్ అటాక్ వచ్చి బెడ్కి పరిమితం అయిపోయాడు, హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డని నువ్వే కాపాడాలి, కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్తుంది. సరిగ్గా అదే టైంలోనే పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ నేవీ మీద అటాక్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో పాకిస్తాన్ ఆర్మీతో పోరాడాలంటే శంకర్ అవసరం. ముక్తి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళతో పోరాడుతూ నేను చనిపోబోతున్నాను, నా హస్బెండ్ అక్కడ రిస్క్ లో ఉన్నాడు, నువ్వే నా బిడ్డను చూసుకోవాలని ముక్తి అతనితో చెప్తూ ఉంటుంది శంకర్తో. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని కాపాడాలంటే నువ్వు ఫస్ట్ నా కౌన్సిలింగ్ పేపర్స్లో సంతకం చేయాలి, అప్పుడు కానీ నాకు వెళ్ళడానికి పర్మిషన్ ఉండదని చెప్తే ముక్తి ఏడుస్తూ సంతకం పెడుతుంది. వెళ్తూ వెళ్తూ శంకర్ నువ్వేం భయపడకు, నీ బిడ్డను చూసుకోవడానికి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను, ఆ శివుడి మీద ఒట్టని చెప్తాడు. దాంతో పేపర్స్ మీద సంతకం పెడుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ రావడంతో శంకర్కి ఫ్లైట్లో ఎగరడానికి పర్మిషన్ వస్తుంది. దాంతో శంకర్ అతని జెట్ తీసుకుని అతని జెట్ మీద అటాక్ చేస్తారు. దాంతో ఫుల్ డ్యామేజ్ అవుతుంది. ఇంకొంచెం పైకి వెళ్ళి
ఆపోనెంట్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ బోట్ మీదకి ఆ బోట్ని వెళ్ళి ఢీ కొడితే బోట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అతనితో సహా. దాంతో వీళ్ళని కాపాడిన వాళ్ళం అవుతామని దాని వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆపోజిట్ బోట్లో ముక్తి హస్బెండ్ కూడా ఉంటాడు. ముక్తి హస్బెండ్ పాకిస్తాన్ ఆర్మీ ఉన్న బోట్ వైపు శంకర్ జట్ దూసుకెళ్తున్నది చూస్తాడు. శంకర్ వస్తూ వస్తూ ముక్తితో, ఒకవేళ నేను రాకపోయినా నీ భర్త అయినా ఇక్కడికి వచ్చి నీ బిడ్డను చూసుకుంటాడని చెప్పొచ్చుంటాడు. బోట్ నొచ్చి శంకర్ జట్ ఢీ కొట్టంగానే అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. మొత్తం కాలిపోతుంది. తన ప్రాణాన్ని త్యాగం చేసి మరీ శత్రువుల్ని చంపేస్తాడు. ముక్తి హస్బెండ్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని కాపాడబడతాడు. ఇటు ముక్తి కూడా ఒక మగబిడ్డను కంటుంది. మగబిడ్డను కనంగానే ముక్తి చనిపోతుంది. అటు ముక్తి చనిపోతుంది, ఇటు శంకరు చనిపోతాడు. అర్థం చేసుకునే టైంలో శంకర్ని అర్థం చేసుకోకుండా ముక్తి శంకర్ని కోల్పోవడంతో పాటు తన ప్రాణాన్ని కూడా కోల్పోతుంది. ఈ మూవీ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని జెన్యూన్గా కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.